హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగున్నారని కోరుకుంటున్నాను. గైస్, ఈరోజు వీడియోతో మనం ఒక ప్రింట్ అనే వర్డ్ మనకి వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఒక ప్రింటర్ కదా. సో ప్రింట్ అంటే ప్రింట్ చేయడం, అంటే ఒక కాపీ ప్రింట్ చేసుకోవాలన్నా ప్రింటర్ అయితే మనకు కావాలి. సో ఈరోజు వీడియోలో అయితే మనం ఒక ప్రింటర్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను, అలాగే రివ్యూ కూడా ఇవ్వబోతున్నాను అనమాట. ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో, బట్ కుదరలేదు. సో ఏమైందంటే వీడియోస్ మిస్ అయినాయి అనమాట. ఆ వీడియోస్ ఎత్తుకునేకి నాకు ఈ టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ నేను 7 months అయితే నుంచి అయితే వాడుతున్నాను ఈ ప్రింటర్. సో వచ్చరికి మనకి 15,000 లోపల ఒక మంచి ప్రింటర్ అనమాట. సో ఈరోజు ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ప్రింటర్ ఎలా ఉంటుంది. అండ్ అలాగే లాంగ్ టర్మ్ రివ్యూ కాబట్టి ఇన్ని డేస్ తర్వాత ఎలా ఉంది ప్రింటర్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇంకెందుకు అలా మీరు చూసే sairamcinetech in Telugu, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సారం కొట్టిపాటి. లెట్స్ గెట్ టు ద వీడియో. గైస్, మనకి ప్రింటర్లో చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. సో దాంట్లో ఇంట్యాంక్ అని, ఇంక్జెట్ అని చాలా ప్రింటర్స్ అయితే అవైలబుల్ అనమాట. మనం ఈరోజు ఈవిడైతే అన్బాక్సింగ్ చేయబోతున్న ప్రింటర్ ఏంటంటే ఇంట్యాంక్ ప్రింటర్ అనమాట. సో ఇంట్యాంక్ ప్రింటర్ అంటే ఏంటంటే మాకు కొన్ని ట్యాంక్స్ అయితే ఉంటాయి, ట్యాంక్లో ఇంక్ పోసేసుకొని మనం అయితే ప్రింట్ చేసేసుకోవచ్చు. సో బట్ కొన్ని ఉంటాయి, కొన్ని తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి అనమాట. 5,000లో మనకి అవైలబుల్ చాలా ప్రింటర్స్ అయితే ఉన్నాయి. ఇంక్జెట్ ప్రింటర్ అనమాట ఇది. అంటే ఏంటంటే ఒక కార్డ్స్ అయితే ఉంటాయి, కార్డ్స్ పెట్టి మనం ప్రింట్ చేసుకోవాలి. ఆ కార్డు కాకపోతే కార్డు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పోన్ మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ కార్డు కాస్ట్ అయితే. బట్ ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రింటర్ వచ్చరికి కాస్ట్ తక్కువ ఉంటుంది, అంటే పోయేకుంది. సో ఫస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తర్వాత మీకైతే తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 500, 1,000 లోపల అయిపోతుంది. మీరు తక్కువ యూజేజ్ అయితే 1 year లోపల అయిపోతుంది అనమాట. సో ఓన్లీ మనకి ఏదైతే ఇంక్ బాటిల్స్ ఉంటాయో దానికి పెట్టుకోవాలి. సో దీనిలో కొన్ని ట్యాంక్స్ అయితే ఉంటాయి, ట్యాంక్లో మనకి ఇంక్ అయితే పోసుకోవాలి. ఆ బాటిల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో దాని ద్వారా మనకి మనం కార్డులు ఎక్కువ కాస్ట్ ఉంటాయి, బాటిల్స్ అయితే తక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట. అందుకే ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంటుంది. సో నేను ఇప్పుడు చేయబోయే ఈ ప్రింటర్ వచ్చరికి మనకి 13,000 రూపీస్ అయితే పడింది అనమాట నేను కొన్నప్పుడు. సో ఈ ప్రింటర్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ మనం దీని యొక్క అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ నా లాంగ్ టర్మ్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంక ప్రింటర్ చూసుకుంటే మనకి ఇది ఒక ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. సో ఈ ప్రింటర్ మనకి చూడ్డానికి హెవీ ప్రింటర్లా కనపడుతుంది, కానీ ఇది ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది. సో నేను ఫస్ట్ చూడంగానే ఇది పెద్ద వెయిట్ ఉంటుంది అనుకున్నాను, కానీ సింపుల్గా అయితే క్యారీ చేసుకోవచ్చు మీరు. సో ఇంక మనం ప్రింటర్ చూసుకుంటే ప్రింటర్ మీద కొన్ని బటన్స్ కనపడుతున్నాయి. అండ్ ఓవరాల్ ప్రింటర్ చూసుకుంటే మనకి ఒక బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఇది ఒక వైఫై మోడల్ ఇది. సో ఇంకా బటన్స్ చూసుకుంటే మనకి ఒక పవర్ ఆఫ్ బటన్ కనపడుతుంది. అంటే అలాగే వైఫై డైరెక్ట్ మీ రూటర్ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు దాంట్లో బిల్ట్-ఇన్ వైఫై ఉంటుంది, దాని నుంచి మీరు మొబైల్లో కనెక్ట్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ చూసుకుంటే ఇన్ఫో బటన్ కనపడుతుంది. ఇంకో బటన్ చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి కలర్ ప్రింట్ చేసుకోవచ్చు. కలర్ పేపర్స్ ఉంటాయి కదా, కలర్ జెరాక్స్ అంటారు కదా, సో అదైతే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది క్యాన్సిల్ బటన్ అనమాట. ఇది ఎప్పుడైతే మీరు ఒకటి ప్రింట్ చేయకపోయి ఇంకోటి ప్రింట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అర్థం కాదు. సో అప్పుడైతే మీ క్యాన్సిల్ బటన్ ఇది ఒక 5 seconds పట్టుకుంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇంకా పక్కన చూసుకొని మీకు 2 లైట్స్ కనపడుతుంది, 2 ఇండికేటర్స్ కనపడుతున్నాయి అనమాట. ఒకటి వచ్చరికి మనకి పేపర్ అయిపోతే పేపర్ పెట్టండి అని ఇండికేటర్ అనమాట. ఇంకోటి చూసుకుంటే ఇంక్ అయిపోతే పోయమని ఇందనమాట ఇది. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే దీనిలో ఇంక్ ట్యాంక్ ప్రింటర్ అనమాట. ఇది ప్రింటర్లో చాలా రకాలు అయితే ఉన్నాయి, బట్ ఇది వచ్చరికి ఇంక్ ట్యాంక్ ప్రింటర్ దీన్ని అంటారు. అంటే ఏంటంటే మనకి వీళ్ళు కొన్ని ఇంక్ బాటిల్స్ అయితే ఇస్తారనమాట మనకి. సో బ్లూ, బ్లాక్, ఎల్లో అని కొన్ని ఇంక్ బాటిల్స్ అయితే ఇస్తారనమాట. ఒక 4 ఇంక్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఆ ప్రొవైడ్ చేసిన ఇంక్ బాటిల్స్ ఉన్న ఇంక్ వచ్చేసరికి మనం దీనిలో అయితే పోయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా అయిపోతే మళ్ళీ మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పర్చేజ్ చేసుకోవచ్చు. సో అవి ఆల్మోస్ట్ తక్కువ కాస్టే ఉంటాయి వెన్ కంపేర్ టు ఇంక్జెట్ ప్రింటర్స్ చూసుకుంటే. అవి వేరే ప్రింటర్స్ అనమాట. ఇది కొద్ది కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఫస్ట్ మీరు ఎక్కువ చేయాల్సి ఉంటుంది, తర్వాత మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇంక్ మీద చూసుకుంటే. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక ట్రే అయితే కనపడుతుంది అనమాట మనకి. సో దాని నుంచి మనకి ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్ చేద్దాము. ఆన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది కదా, దాన్ని మనం ఒక 10 seconds వరకు పట్టుకోవాలన్నమాట. సో లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇంక్ అనేది లిడ్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత సౌండ్ అయితే ఆగిపోతుంది. ఒక పర్టికులర్ సౌండ్ అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట ప్రాసెసింగ్ జరిగేటప్పుడు. ఆ సౌండ్ అయితే ఆగిపోతుంది. సౌండ్ ఆగిపోయిన తర్వాత మనం అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైఫై నుండి మీ మొబైల్ నుంచి ఏదైనా పీడిఎఫ్ కానీ ప్రింట్ చేసుకోవాలంటే
ఏదైతే మనకి ఏది ఇన్ఫో బటన్ ఉందో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. ఒక 2-3 సెకండ్స్ పాటు పట్టుకుంటే మనకు ఒక ప్రింట్అవుట్ అయితే వస్తుంది. దాంట్లో మనకి పాస్వర్డ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఇన్బిల్ట్ వైఫై ఉంటుంది కదా, దాని నుంచి ఒక వైఫై అయితే కనపడుతుంది, దానికి పాస్వర్డ్ అయితే ఉండదు. సో దీనిలో అయితే పాస్వర్డ్ కనపడుతుంది కదా, పాస్వర్డ్ తీసుకెళ్ళి దాన్ని టైప్ చేసి వాడేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు స్కాన్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, అండ్ అలాగే కలర్ ప్రింట్ చేసుకోవచ్చు, ఏమైనా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. స్కాన్ కూడా చేసుకోవచ్చు మీరు మీ సిస్టంలోకి. మొబైల్ నుంచి మీరు ప్రింట్ చేసుకోవచ్చు, సిస్టమ్ నుంచి మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా మీరు కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ప్రింటర్ వచ్చరికి. సో ఇది ప్రింటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ప్రింటింగ్ కూడా ఎటువంటి తేడా అయితే కనపడదు. ప్రింటింగ్ మాత్రం చాలా బాగుంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో. సో నాకైతే లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ 7 months అయితే అవుతుంది నేను యూస్ చేస్తూ ఉండగా. చాలా మంచి ప్రింటర్ అనమాట. నాకైతే సాటిస్ఫై అయ్యాను నేనైతే. ఎందుకంటే ఈ ప్రింటర్లో మనకి కాపీ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, కలర్ ప్రింట్ చేసుకోవచ్చు, స్కాన్ చేసుకోవచ్చు, చాలా రకాలు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డిస్ప్లే ప్రింటర్ కాదు, వితౌట్ డిస్ప్లే ప్రింటర్ అనమాట. డిస్ప్లే ప్రింటర్ అది వేరేగా ఉంటాయి. దీని సిరీస్ వచ్చరికి L3150 ప్రింటర్ 50 సిరీస్ అనమాట. L3152 అయితే నేను తీసుకున్నాను. సో ఇది వచ్చరికి మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. దీనిలో వైఫై కూడా ఉంటుంది. వైఫై ఏంటంటే మీకు ఉన్న రూటర్ ఉంది కదా, రూటర్ బట్టి మనం ప్రింట్ చేసేసుకోవచ్చు. అంటే మన ఫోన్లో మన మొబైల్స్లో ఉన్న అప్లికేషన్ కూడా దానిలో నుంచి పీడిఎఫ్లు ప్రింట్ చేసేసుకోవచ్చు అనమాట. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ వైఫై మోడల్లో. సో చాలా బాగుంది ప్రింటర్ వచ్చరికి. మీకు మీరు ఎటువంటి ఫేస్ చేయాలన్నమాట సాధారణ వరకు. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మనకి ప్రింటర్ మనం డే బై డే యూజ్ చేస్తూ ఉండాలి. కొన్ని రోజుల వరకు కొంతమంది ఏం చేస్తారంటే 1 week యూజ్ చేయకుండా ఉంటారు, ఒక 2 weeks యూజ్ చేయకుండా ఉంటారు. తర్వాత మనకి ప్రింట్ చేసేటప్పుడు లైన్స్ అయితే ఉంటాయి అనమాట. లైన్స్ వస్తూ ఉంటాయి మిడిల్లో, సరిగ్గా ప్రింట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే వీళ్ళకి అప్లికేషన్ ఒకటి ఉంటుంది వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఆ వెబ్సైట్లో ఆ లింక్లోకి వెళ్ళి మనకి 3150 ఈ సిరీస్ ఉన్నాయి. ఈ సిరీస్ యొక్క సాఫ్ట్వేర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లిడ్ అయితే ఉంటుంది. లిడ్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రింట్ చేసి ఒక లిడ్ అయితే మనం ప్రింట్ చేస్తుంటుంది కదా, ఎప్పుడైతే మనం ఆపేస్తాం 1 week 2 weeks ఆపేస్తాం, ఇంక్ అనేది మనకి అక్కడ స్టోరే ఉంటుంది. అంటే ఒక చిన్న ఇంక్ డ్రాప్ అయితే దాంట్లో స్టోరే ఉంటుందన్నమాట. సో అది ఆరిపోయి ఉంటుంది. అప్పుడు మనకి ఏమైందంటే ప్రింట్ సరిగా అవ్వదు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ వల్ల మళ్ళీ దానిలో ఆటోమేటిక్గా అది క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత అది ఉంటుంది కదా, అడ్డుపడి ఉంటుంది కదా, తీసేస్తుంది అనమాట సాఫ్ట్వేర్ ద్వారా. సో దాని తర్వాత మనకి మామూలుగా ప్రింట్ అవుతుంది, చాలా బాగా ప్రింట్ చేస్తుంది. సో నాకైతే ఎటువంటి ఇష్యూస్ నేను ఫేస్ చేయలేదన్నమాట. సో చెప్పే కదా, ఈ లిడ్ కంట్రోల్ యూజ్ చేయకుండా ఉండడం వల్ల మనకి ఆ లిడ్స్ అయితే దానివల్ల ప్రతి ప్రింటర్లో అయితే అదైతే ప్రాబ్లం ఉంటుంది ప్రతి దాంట్లో. సో నాకైతే బాగా నచ్చింది ఈ ప్రింటర్ అయితే. మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇది మీరు ప్రొఫెషనల్గా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మీ ఏదైనా షాప్ ఉందనుకో షాప్లో పెట్టుకోవచ్చు మీరు. ఈ ప్రింటర్ వచ్చరికి 12,000-13,000 రూపీస్ అయితే ఉంటుంది మీకు. ఇది నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. మీరు కూడా అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. సో చెక్ చేసుకోండి. సో ఇదనమాట ఈ రివ్యూ. సో ఈ రివ్యూ మీకు గ్యారెంటీ నచ్చితే నాశనం నచ్చితే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మిత్రుడు సారంగొట్టిపాటి ఎప్పటికప్పుడు Cine&Tech మీ ముందు ఉంటాడు. సో సైన్ అవుట్ విత్ అవర్ ఫ్రెండ్ సారంగొట్టిపాటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.